send you the location. 12 p.m. ఎలా పరిచయం చేసుకుందాం? హాయ్ హాయ్ హలో నమస్కారం. మరీ రిసెప్షనిస్ట్లా ఉంది. ఏదో టీటీ లాపి తను వచ్చినప్పుడు ఎలా వస్తే అలానే ఫాలో అయిపోదాం. మనోడేంటి ఇంకా రాలేదు? ట్రాఫిక్ అంటావా? సరేరా, ఇప్పుడే కెఫేకి వచ్చాను, మళ్ళీ చేస్తాను. బాయ్. వామ్మో బావా, వీడిక్కడికి వచ్చాడేంటి? ఇప్పుడు నన్ను ఇక్కడ వేరే అబ్బాయితో చూస్తే ఇంట్లో నా సంగతి అంతే. ఇంకా అమ్మయ్య, ట్రాఫిక్ పుణ్యమాని 30 minutes దొరికింది. ఈ గ్యాప్లో వీడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు. హలో వెయిటర్, ఎక్స్క్యూజ్ మీ. గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. అమ్మో చూసేసాడే. ఈ కళ్ళు ఎక్కడో చూసానే. చిట్టి, వచ్చేసాడు. హే చిట్టి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? హాయ్ బావా. హాయ్. నువ్వేంటి ఇక్కడ? వాట్ అ షాక్. ఐ మీన్ సర్ప్రైజ్. ఊరికే ఇక్కడ నుంచి వెళ్తుంటే ఇక్కడ కాఫీ బాగుంటుంది కదా అని తాగేద్దామని వచ్చాను. ఓహో నైస్ బావా. నేను నిన్ను నిజంగానే అక్కడ నిన్ను చూడలేదు అసలు. నేను అసలు అడగలేదు కదనే. నువ్వేం అడగలేదు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ఓ సరిగా నా మెనూ కార్డ్ అంటే పొద్దున అంకుల్ పేపర్ చదివినట్టు అలా చదువుతున్నావు? అదేం లేదు, ఏదో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటే చూస్తున్నా. కెఫే వాళ్ళకి హెల్ప్ చేద్దామని. అయినా ఒక్కదాన్ని ఇక్కడేం చేస్తున్నావే? అదే ఇక్కడ కాఫీ బాగుంటుంది కదా, నువ్వెలా వెళ్తూ వెళ్తూ తాగుదామని ఆగేవో నేను అలాగే ఆగాను. నువ్వు అసలు కాఫీ తాగవు కదనే. యూ హేట్ కాఫీ నో? అవును అవును కదా, మర్చిపోయాను. మర్చిపోయావా? అంటే నేను ఇక్కడ సడన్ గా చూసిన షాక్ ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నాను. అయ్యో ఓకే. ఐమ్ ఓకే, ఐమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అది మన కజిన్ చిత్ర లేదు, అది కలుద్దామంటే వచ్చాను ఇక్కడికి. అది నిన్నే కదనే బెంగళూరు పోయింది. నేనే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను బస్ స్టాప్లో. ఇది ఇప్పుడే వెళ్ళాలా బెంగళూరుకి? ఏదో మొహంది. ఓ అయితే ప్రాంక్ చేస్తున్నట్టుంది. నేను వస్తానా రానో చూద్దామని పిచ్చి మొహంది. ఏ చిట్టి, ఇంకెందుకు చిట్టి నా అబద్ధాలు? నీ కంగారు అది చూస్తుంటే పక్క ఎవరో అబ్బాయిని కలవడానికి వచ్చావు, నా దగ్గర దాస్తున్నావు. సార్ నిజం చెప్పే ఎవరా అబ్బాయి? ఏంటా మ్యాటర్? అబ్బాయా? అబ్బాయి ఏంటి? అబ్బాయి ఎవరు? ఇదిగో చిట్టినాయుడు, కవర్ డ్రైవ్ లేదు. చెప్పే. అబ్బాయి లేదు, కవరింగ్ లేదు. అయినా నీకెన్నిసార్లు చెప్పాను చిట్టి అని పిలవద్దని? కావ్య అని పిలువంతే. అదేంటి చిట్టి, నీకు వరుసగా భావన అవుతాను, నేను నిక్ నేమ్తో పిలిచేంత చనువు ఉండకూడదా ఏంటి?
బట్ నాకు కావ్య అని పిలిపించుకోవడమే ఇష్టం. జస్ట్ కాల్ మీ కావ్య. బయట అలా ప్రేమగా పిలిచే బాగుంటే బాగుండని పడి చచ్చిపోతున్నారు. నిన్ను మాత్రం చిట్టి అని ప్రేమగా పిలిస్తే విసుక్కుంటున్నావు నన్ను. అది వేరే వాళ్ళేమో, నేను ఇంతే, నా పేరుతో పిలువంతే. సరే అలాగే. కావ్య మరదలు గారు. అదిగో మళ్ళీ లాస్ట్లో మరదలు. మరదలని అంటారు కదా. సరే అదంతా వదిలే కానీ ఎవరా అబ్బాయి? ఎవరిని కలవడానికి మేకప్ సెటప్ గెటప్లన్నీ? ఎవరు లేరని చెప్పాను కదా, జస్ట్ క్యాజువల్గా వచ్చాను అంతే. నేను ఇంట్లో ఎవరికి చెప్పను, మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. ట్రస్ట్ మీ, అత్తయ్య మావయ్య కూడా చెప్పను. నేను ఈ ప్రపంచం మీద ఎవరినైనా నమ్ముతాను కానీ ఈ విషయంలో నిన్ను మాత్రం నమ్మను బావా. ఎందుకే అలా అంటావు? నేనేం చేశానని? ఏం చేసావా? 10th క్లాస్లో అరవింద్, ఫోన్ ఇంటర్లో కౌశిక్, వాడితో కొంచెం క్లోజ్గా మాట్లాడని తెలిసిన వెంటనే ఇంట్లో వెళ్ళి చెప్పేశావు. దెబ్బకి నన్ను బీటెక్లో గర్ల్స్ కాలేజ్లో పడేశారు, గుర్తుందా? అంటే అప్పుడేదో తెలిసి తెలియని వయసులో అలా చేశాను. నేను ఇప్పుడంతా మారిపోయాను. ట్రస్ట్ మీ, ఐఎమ్ ఎ వెరీ గుడ్ గై నౌ. వద్దయ్యా వద్దు. నీ వల్ల మా నాన్న తిట్టిన తిట్లు, మా అమ్మ పెట్టిన వాతలు గుర్తొచ్చిన ప్రతిసారి నీ మీద ఒక పెద్ద పూలకొండి ఎత్తేలంత కోపం వస్తుంది తెలుసా? నేనేం చేసినా నీ మంచి కోసమే కదనే. చదువుకునే వయసులో ఎక్కడ ప్రేమ గేమ అని పాడైపోతామని అలా చేశానంతే. ఓ అవునా, చాలు సార్. మీరు చేసిన మేలు, తీసుకున్న కేరు చాలు. ఇక నన్ను నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. ఎందుకు చిట్టి అలా అంటావు? ఇంకొద్దిసేపు ఉంటాను. అబ్బాయి రాగానే హాయ్ చెప్పి వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తావు నాకు తెలుసు. నీకు దండం పెడతాను బావా. నీ వల్ల నేను కోల్పోయిన కాలేజ్ లైఫ్, టీనేజ్ లైఫ్ చాలు. ఈ అడల్ట్హుడ్ మీద పగబట్టకు ప్లీజ్. అవునా? అయితే దండం పెట్టు, వెళ్ళిపోతాను. చాలా, ఇక వెళ్ళు. సరే, ఇంకొకటి. అబ్బాయి పేరేంటి? సంతోష్. ఆహా, సంతోష్, నైస్ నేమ్. చాలా, ఇక వెళ్ళు. ఒక కాఫీ తాగి వెళ్ళిపోతాను. ఏ వెయిటర్, ఒక కాఫీ ప్లీజ్. కాఫీ లేదు, గిఫీ లేదు. ఈ వంకతో అబ్బాయి వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుందామని నీ ప్లానా? చిచి, తాగి వెళ్ళిపోతాను. ట్రస్ట్ మీ. నువ్వేం చేస్తావో నాకు తెలుసు. కావాలంటే ఇక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకో, డబ్బులు నేను పే చేస్తాను. నన్ను హంతకురాల్ని చేయకు ప్లీజ్. ఓకే ఓకే, కూల్, వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. సరే, ఫ్రస్ట్రేట్ అవ్వకు. అసలుకే డేట్కి వచ్చావు. మేకప్ దెబ్బతింటది, గ్లామర్ తగ్గిపోద్ది. సరేనా? నువ్వు వెళ్ళు, అన్నీ సెట్ అవుతాయి. వెళ్తున్నావులే. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ బ్లాస్ట్. వేస్ట్ ఫెలో. సరే సరే. సంతోష్, నిన్ను. బాయ్ చిట్నాయుడు. ఏ ముహూర్తంలో ముక్కలు చూసుకున్నాము, చిన్నప్పటి నుంచి తీరొచ్చ వీడితో. మళ్ళేంటి? హాయ్, ఐఎమ్ సంతోష్. నువ్వు సంతోష? నమ్మవా? చెక్ ఇట్. అంటే నేను ఇన్ని రోజులు చాట్ చేసిన ఆ సంతోష్ నేనే కావ్య. ఏంటి బావా ఇదంతా? ఆ రోజు ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాను కదా మనకి ఇదంతా సెట్ అవ్వదని. నువ్వు చెప్పావు కావ్య, బట్ ఏంటి బావా ఇది? లవ్ ఏంటి, ఇష్టం ఏంటి సడన్గా? సడన్గా ఏం కాదు కావ్య, ఎప్పటి నుంచో నువ్వు అంటే ఇష్టం. ఎప్పటి నుండో అంటే? ఎగ్జాక్ట్గా ఇప్పుడు అని చెప్పలేను, బట్ చాలా ఇయర్స్ నుంచి నువ్వు అంటే ఇష్టం కావ్య. బట్ నువ్వు నాకు ఎప్పుడు అలా కనిపించలేదు. ఇద్దరం కలిసే పెరిగాము. టామ్ అండ్ జెర్రీ లాగా తిట్టుకుంటుండే, కొట్టుకుంటుండే. మోర్ ఆఫ్ సిబ్లింగ్స్ లానే పెరిగాం కదా బావా. అలానే ఉంటుండే కావ్య. నా దృష్టిలో అది కూడా ప్రేమే. వేరే వాళ్ళ దృష్టిలో ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఏడిపించడం ప్రేమే, నీతో గొడవ పడడం ప్రేమే, నీతో దెబ్బలు తినడం ప్రేమే, నేను ఇంట్లో వాళ్ళతో తిట్టించడం కూడా ప్రేమే. నాకు అలా అనిపించాలి కదా. నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెడ్డీలు, చీముడు ముక్కు, తొరిపలతో చూశాను. ఇప్పుడు సడన్గా ఆ లవ్, ఆ అట్రాక్షన్ అంటే నాకు కష్టమే. నీతో ఆ
కపుల్ కంపాటబిలిటీ బిల్డ్ అవుతుందని నాకు అనిపించట్లేదు బావా. అలా కాదు కావ్య, ఒకసారి ట్రై చేస్తేనే కదా ఆ కపుల్ కంపాటబిలిటీ, ఆ కెమిస్ట్రీ బిల్డ్ అవుతుందో లేదో తెలిసేది. బట్ ఐమ్ సారీ బావా, యూ లుక్ గుడ్, మంచోడివి. బట్ యాజ్ అ పార్ట్నర్ ఐ కాంట్ ఇమాజిన్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఇక్కడితో వదిలేద్దాం. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళము అలానే ఉందాం. ఓకే కావ్య. అంటే ఎన్ని రోజులు ఆ చాట్స్, ఆ కాన్వర్సేషన్స్ అన్నీ నీతోనేనా? ఓ, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఫొటోస్ స్మార్ట్గా అవాయిడ్ చేయడానికి రీజన్ ఇదే అనమాట. కానీ నేను నీకు అప్పుడే చెప్పాను కదా బావా, దాన్ని అక్కడితో వదిలేమని. మళ్ళీ ఏంటిదంతా? నువ్వు చెప్పావు కావ్య, బట్ లవ్ చేశాను కదా, అలా ఎలా వదిలేయగలను చెప్పు. అందుకని ఇలా చీట్ గేమ్ ఆడతావా? నాకు ఇంకేం చేయాలో తెలియలేదు, ఇలా చేయక తప్పలేదు. ఇప్పుడు ఇలా చేస్తే అంత సెట్ అవుతుందా? నీ మీద ఎక్కలేని ఫీలింగ్స్ అన్నీ పుట్టుకొచ్చేస్తా అనుకుంటున్నావా? అలా కాదు కావ్య, నేను చెప్పేది ఒకసారి విను. ఆ రోజు నువ్వేమన్నావు, నేను బాగానే ఉంటాను, మంచోనే, బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఆ కపుల్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్, ఆ కెమిస్ట్రీ యూ కాంట్ ఇమాజిన్ అన్నావు. అన్నాను. అయితే నువ్వు అప్పుడు ఏదైతే కష్టం అన్నావో అది 2 monthsలో అయింది కదా కావ్య. కపుల్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్ అండ్ ఆ కెమిస్ట్రీ. ఇన్ని రోజులు నాలో ఈ సైడ్ కూడా ఉందని చూపించుకునే సందర్భం ఎప్పుడు రాలేదు. అది క్రియేట్ చేసుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వేమన్నా చెప్పు బావా, నాకు ఇప్పుడు అవేం కనిపించట్లేదు. నువ్వు చేసిన పనికి నీ మీద కోపం వస్తుంది. నేనేదో ఊహించుకొని వచ్చాను, ఇక్కడ ఇంకేమో జరుగుతుంది. ఐ అండర్స్టాండ్ కావ్య, నీ కోపం రావడంలో తప్పులేదు, బట్ నా సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ చూడు. దట్ మైట్ చేంజ్ యువర్ పర్సెప్షన్. నువ్వు కూడా నా సైడ్ నుంచి ఒకసారి ఆలోచించు బావా, ప్లీజ్. చూశాను, అర్థం చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అస్ బీయింగ్ గుడ్ కపుల్. ఏమైనా చెప్పు బావా, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్, నాట్ అట్ ఆల్. ఓకే కావ్య, నేను ఇన్సిస్ట్ చేయను, బట్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్, చిన్నప్పటి నుంచి మనల్ని మనలా చూసి మన గురించి గుడ్, బ్యాడ్, నెగిటివ్స్, పాజిటివ్స్ అన్నీ తెలిసి స్టిల్ మనల్ని మనలా ఇష్టపడి మనతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకునే లైఫ్ పార్ట్నర్ దొరకడం అనేది ఇట్స్ వెరీ రేర్ అండ్ లక్కీ. నువ్వు నా లవ్ ఒకసారి యాక్సెప్ట్ చేసావంటే జీవితంలో ఆ డెసిషన్ వల్ల రిగ్రెట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. సరే కావ్య, నేను ఇంకా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఏ రిలేషన్షిప్ లాంగివిటీ అయినా ఇద్దరి మ్యూచువల్ లవ్, ఎఫెక్షన్ అండ్ విల్లింగ్నెస్ టు స్టే టుగెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకరు ఫోర్స్తో రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వచ్చేమో కానీ ఇద్దరు సేమ్ పేజ్ మీద లేకపోతే అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. అలాంటిది మన ఇద్దరికి అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను కావ్య. రెస్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. టైం తీసుకొని ఎస్ ఆర్ నో చెప్పు. ఐ ప్రామిస్ యూ, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను. కావ్య, నీ ఆన్సర్ ఎస్ అయినా నో అయినా యూఆర్ ఆల్వేస్ స్పెషల్ టు మీ కావ్య. బాయ్. చిన్నప్పటి నుంచి మనల్ని మనలా చూసి మన గురించి గుడ్, బ్యాడ్, నెగిటివ్స్, పాజిటివ్స్ అన్నీ తెలిసి స్టిల్ మనల్ని మనలా ఇష్టపడి మనతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకునే లైఫ్ పార్ట్నర్ దొరకడం అనేది ఇట్స్ వెరీ రేర్ అండ్ లక్కీ. బావా, నాకు ఓకే. ప్రేమ మొదలయేనా మనసే మురిసేనా కలలే నిజమా